ఓం శాంతి. ఓం శాంతి. సంగమయుగంలో మన బ్రాహ్మణుల లక్ష్యం సహజ యోగి కావాలి, నిరంతర యోగి కావాలి. ఇదే మన అందరి లక్ష్యం. సంగమయుగంలో ఇలాంటి లక్ష్యం లేకుంటే బ్రాహ్మణ జీవితంలో సారం లేదు, బ్రాహ్మణ జీవితం యొక్క క్వాలిటీ లేదు, రసం లేదు. సంగమయుగం యొక్క లక్ష్యం నిరంతర యోగి, సహజ యోగి కావాలి. మనం చెప్పాం కదా, దానికోసం తపస్సు కోసం కావలసింది త్యాగం. ఫౌండేషనే త్యాగం. త్యాగం ఏం చెయ్యాలి? భౌతికమైన త్యాగాలైతే చేశాం. ఇంకొకటి, అమ్మ ఎక్కడ తినము తిరగము ఇంకేముంది, అదే చాలా గొప్ప త్యాగాలు అనుకుంటున్నాను. కానీ చాలా ఉన్నతమైన త్యాగం ఫస్ట్ దేహభాన్ త్యాగం, దేహాభిమానం త్యాగం. బాబా ఈ రెండు చాలా స్పష్టంగా అర్థం చేయించాడు. దేహభాన్, దేహాభిమానం త్యాగం. త్యాగంతోనే తపస్సు. ఎలాంటి త్యాగం? ఇప్పుడు చాలా సూక్ష్మమైనటువంటివి. ఇంకా ఏమేం రకాల ఆకర్షణలు ఉన్నాయి, ఆసక్తి ఉంది, ఇక్కడ నేను నాది అనేది ఉంది. వాటన్నిటి యొక్క సూక్ష్మమైన త్యాగం, త్యాగంతోనే తపస్సు. కాబట్టి మన యొక్క త్యాగంతోనే తపస్సు, తపస్సుతోనే మన మనస్సు మనకు మిత్రుడవుతుంది. మామూలుగా చెప్పాం కదా, ముందు మన మనసే మనకు మిత్రుడు, మన మనసే మనకు శత్రువు. కానీ ఇంతకాలం 2 యుగాలు మన మనసు మనల్ని చాలా భ్రమింపచేసింది. అనేక విధాలుగా పరిగెత్తి తిరిగి తిరిగి చాలా అలసిపోయింది మనసు. అనేక జన్మల నుండి తిరిగి తిరిగి అలసిపోయింది. అనేక జన్మల నుండి చాలా రకాలుగా ఆ, హింస, మనసుకు చాలా రకాల దుఃఖము లేక చాలా రకాలుగా పెయిన్, చాలా రకాల బాధ కలగొచ్చు, లేక ఎక్కడ ఏ రకమైన మనసుకు చాలా రకాల గాయపడి ఉండొచ్చు. దానికి ఇప్పుడు మనసును మనం మిత్రుగా చేసుకుంటే బాబా మిత్రుడిగా చేసుకోవడం నేర్పించాడు. బాబా మనసును చిన్న పిల్లలుగా చేయడం నేర్పించాడు. మనసును చిన్న పిల్లలుగా చేసి దానికి ఏమైనా ట్రైనింగ్ ఇవ్వండి, దానికి ఫీడింగ్ ఇవ్వండి. చాలా మంచి శుద్ధమైన చింతనకు అలవాటు చేయండి, మంచి పాజిటివ్ చింతనకు అలవాటు చేయండి. ఇంతకాలం మనసుకి ఏం నేర్పించలేదు, ఇప్పుడు మనసుకైతే నేర్పించాలి. ఎందుకంటే జ్ఞానం చింతన ఉంది. జ్ఞానం యొక్క మననంతో చింతనతో మనసుని ఇంకా షైన్ చేయాలి, మనసుని ఇంకా క్లీన్ చేయాలి. దాన్ని రోజు రుద్ది రుద్ది తలతల మెరిసిపోయేలాగా చేస్తాం కదా, అలా మనసును కూడా రుద్దడం కోసం చాలా మంచి లక్ష్యం ఇచ్చాడు బాబా. చాలా శ్రేష్టమైనటువంటి మనసుకు శుద్ధమైన చింతన మాత్రమే. ఎందుకంటే పరచింతనతో ఏం జరిగింది? పరచింతనతో మొత్తం కలుషితం అయిపోయింది అది. కాబట్టి దాన్ని ఇప్పుడు చాలా క్లీన్గా చేసేటువంటి విధానం శుద్ధమైన చింతన, స్వచింతన. ఏ పనినైనా చూసుకుంటాం, ఉదయం లేవగానే తొందర హడావుడి, ఏం చేయాలి, ఏది ముఖ్యమైనటువంటి పని ఆలోచిస్తాం. కానీ నిజానికి అతి ముఖ్యమైనటువంటి పని ఏంటిది? మనది స్వచింతన. ఇది మన కోసం చాలా అతి ముఖ్యమైనటువంటి పని. కాబట్టి ఫస్ట్ స్వచింతన చేయకుండా వేరే చింతన లేదు, వద్దు. కాబట్టి మొదటి పని మనం చేయాల్సింది స్వచింతన. అప్పుడే మనం సహజయోగి కాగలుగుతాం. స్వచింతన లేకుండా, అంతర్ముఖి కాకుండా సహజయోగి, నిరంతర యోగి కాలేం. త్యాగం అవసరం దానికోసం. చాలా మంచి డివినిటీ, దివ్యత్వం కావాలి. లేకుంటే తన మనసే తనకేం చేస్తుంది? చింత, దుఃఖము, పరేషాన్,
చాలా అస్తవ్యస్తంగా చేసేస్తది. మన మనసే మనకు శత్రువైపోతది. ఎన్ని రకాలున్నా కానీ మన మనస్సు, మన బుద్ధి ఇప్పుడు మనకు చాలా గొప్ప స్నేహితులు. మన మనస్సు, మన బుద్ధినే చాలా గొప్ప మిత్రులు. మిగతావన్నీ మనకు విఘ్నం వేసేవి. మన సంస్కారాలు మనకు విఘ్నం వేస్తున్నాయి. మన స్వభావం మనకు విఘ్నం వేయొచ్చు. మన సంబంధ సంపర్కాలే మనకు పరీక్ష కావచ్చు. కానీ మన మనస్సు, మన బుద్ధి మాత్రం మన చేతుల్లో ఉంది. చాలా మంచి మిత్రుడిగా చేసుకోవచ్చు. 2 యుగాలు మనకది శత్రువుగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని మన మనస్సు, మన బుద్ధిని చాలా మంచి మిత్రుడిగా చేసుకోవచ్చు. అలాంటి జ్ఞానం బాబా మనకిచ్చాడు. చాలా మంచి శుద్ధమైన చింతన, నిర్మలమైనటువంటి మనస్సు. అది చెప్పారు కదా! నిర్మలమైనటువంటి మనస్సు, నిర్మాణ చిత్తం, అలా బుద్ధి దివ్యంగా ఇది చేసుకుంటే మనస్సు, బుద్ధి చాలా మంచి శుద్ధంగా మారతాయి. ఎందుకంటే బుద్ధికే ఏమవుతది, బుద్ధి ఎక్కువ ప్రభావితవుతూ ఉంటది. బుద్ధికి ఇప్పుడు డివినిటీ కావాలి, దివ్యత్వం కావాలి, దివ్యంగా కావాలి. బుద్ధి ఏం చేస్తుంది? అయ్యేది సంశయ బుద్ధి అయ్యేది బుద్ధినే. నిశ్చయ బుద్ధి కూడా ఫస్ట్ బుద్ధి ద్వారానే. అందుకోసమే బాబా మొన్న చెప్పాడు కదా! బుద్ధి ఇవ్వు, సద్బుద్ధి ఇవ్వు. అడిగిందే అది బుద్ధి. కాబట్టి మన యొక్క బుద్ధి మన యొక్క ఫ్రెండ్. మన మనసు మన ఫ్రెండ్. కాబట్టి ఈ రెండింటిని ఫ్రెండ్‌షిప్ చేస్తే చాలా మంచి యోగంలో సహయోగం పొందుతాం. చెయ్యాల్సిందే మనసు బుద్ధితో. మిగతావన్నిటితో కాదు. సంస్కారాలతో యోగం చేస్తామా? స్వభావంతో యోగం చేస్తామా? ఎన్ని విశేషతలతో యోగం చేస్తామా? ఎన్ని గుణాలున్నా యోగం చేస్తామా? కాదు. మనకు సహయోగం చేసేది, మనకు ఉపయోగపడేది కేవలం మనసు, బుద్ధి మాత్రమే. బుద్ధిని ఏ విధంగా చేయాలి? ఇప్పుడు సంశయ బుద్ధి నుండి నిశ్చయ బుద్ధిలో మార్చాలి. దివ్య బుద్ధిలో మార్చాలి. బుద్ధిని ఇంకా క్లీన్‌గా చేయాలి. బుద్ధిని ఇంకా షైన్‌గా చేయాలి. ఈ మనసు, బుద్ధి ఆధారంతోనే ఏకాగ్రత. మనసు, బుద్ధి ఆధారంతోనే మనం యోగం చేస్తాం, సహజ యోగి అవుతాం, నిరంతర యోగి అవుతాం. కాబట్టి మన యొక్క బుద్ధి ఇంకా షైన్ కావాలి, ఇంకా క్లీన్ కావాలి. బుద్ధి క్లీన్, క్లియర్ 2 విధాలుగా. బుద్ధి ఎందుకంటే ఇది నేత్రం లాంటిది. మనం బుద్ధి నేత్రంతోనే ఎలా చూస్తాం? బాబాను చూస్తాం, పరంధామం చూస్తాం, సత్యయుగం చూస్తాం. మన రాజ్యాన్ని, మన భవిష్యత్తును, మన స్వరూపాన్ని అన్నీ చూసేది బుద్ధి నేత్రం ద్వారా. కాబట్టి బుద్ధి నేత్రం దాన్ని ఎప్పుడు క్లీన్‌గా ఉంచాలంటే పరచింతన సమాప్తం చేయాలి. పరచింతనతో బుద్ధి మలినమైపోతుంది. పరచింతన, వ్యర్థమైన చింతన వీటితో ఏమవుతుంది ఇంకా బుద్ధి కలుషితమైపోతుంది. ఎక్కడెక్కడి విషయాలు, వార్తలు, విషయాలు, సమాచారాలు అన్ని రకాలు చేరి బుద్ధి చాలా కలుషితం అయిపోయింది. అంటే బుద్ధి క్లియర్ ఉండదు. బాబాతో లైన్ క్లియర్ ఉండదు. ఆ పరచింతన ఏం చేసేస్తది ఇంకా బాబాకి ఇంకా దూరం చేసేస్తది ఇంకా. అదే సంఘదోషంలో వెళ్తది. వెళ్తే ప్రభావితవుతారు బుద్ధితో. లేకుంటే పరచింతన. అవుతే ప్రభావిత కావడం, లేకుంటే పరచింతనకు లోను కావడం. ఇదే చేస్తూ ఏమైపోయింది? నేను, నాది అనే దాంతో అదే తిని, 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 తిని అది. ఆవు ఏం చేస్తదట? ఆవు తన లేగదూడకు నాకి, నాకి, నాకి ఎంతవరకు నాకేస్తదంటే దాని నాలుక చాలా ఇదిగా ఉంటది కదా! దాని ఆ లేగదూడ పుట్టిన లేగదూడ పిల్లది దాని చర్మం కూడా లాగేస్తదట. అంతవరకు నాకుతూ ఉంటది. రక్తం రక్తం అయిపోతది దాని లేగదూడ. అంత లాగి, లాగి, లాగి రక్తం కారేంత లాగుతూ ఉంటది. ఈ విధంగా నాది, నాది, నాది అనే చింతన నావాలు, నావాలు. నావాలు అనే చింత ఎందుకు? వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించేదుంది. వాళ్ళ హిసాబ్ కితాబ్ వాళ్ళు పూర్తి చేసుకునేదుంది. వాళ్ళ లెక్కలున్నాయి. వాళ్ళ అకౌంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ అకౌంట్స్ వాళ్ళు పూర్తి చేసుకోవాలి కదా! చింత చేసినంత మాత్రాన వాళ్ళ అకౌంట్స్ ఏం దూరం కావు. కాబట్టి వాళ్ళ అకౌంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళ సుఖదుఖాలు కూడా ఉంటాయి. వాళ్ళ కర్మలు కూడా ఉన్నాయి. అన్నీ లోడెడ్. అన్ని రికార్డెడ్ ఆత్మలొచ్చాయి గదా! అన్నీ అంతకుముందు అంటారు కదా! సీడీ ప్లేయర్‌లు, సీడీలన్నీ లోడ్ ఎక్కువైపోతే దాంట్లో ఏం రాదు. అలా మొత్తం అన్నీ లోడ్ అయిపోయి తయారైపోయినటువంటి అనేక జన్మ జన్మల సంస్కారాలు, అనేక జన్మ జన్మల కర్మలని తోడు తెచ్చుకున్నటువంటి ఆత్మలు. వాళ్ళ గురించి చింత పెట్టుకొని మన సమయం వృధా కాకూడదు. కాబట్టి ఎక్కడ నా వాళ్ళు, నాది అనే చింత వద్దింక. కేవలం స్వచింతన చాలు. అలా లేకుంటే ఏమవుతదది? తన తన మనస్సే తనని తినేస్తది. ఏం చేసేసి పక్షి జీవితాంతం
ఆ పురుగులన్నిటిని తిని, తిని, తిని పురుగులు, చీమల్ని అన్నిటిని తిని, తిని, తిని చివరికి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తది? అదే పురుగులు ఆ పక్షిని తినేస్తాయి. అలా జన్మ జన్మలు అన్నీ మింగి, మింగి, మింగి ఉన్నాం. చాలా అన్నీ నాది, నావి, నావి, నావి అని. ఇప్పుడేమవుతాం మరి? ఇంక పూర్తిగా అవే మనల్ని తినేస్తున్నాయి ఇంక. మొత్తం మన సమయము, శక్తి అంతా అవి తినేస్తున్నాయి. కాబట్టి నావి, నావి ఏదైతే ఉందో మైపన్ ఏదైతే ఉందో ఇది మనల్ని తినేస్తుంది మొత్తం. కాబట్టి మైపన్ మొత్తం మన ఒడిని ఖాళీ చేస్తుంది. మైపన్ మన యొక్క బుద్ధిని పూర్తి మలినం చేస్తుంది. ఖాళీ చేసేస్తుంది. ఏ అనుభవం కానివ్వదు, ఏ శక్తి పొందనివ్వదు, ఏ ధారణ కానివ్వదు, ఎటు నడవనివ్వదు. అలా మైపన్ అనేటువంటిది అది కళ్ళెం కట్టేస్తారు కదా! గానుగెద్దుకు కట్టేస్తే అది అక్కడే తిరుగుతూ ఉంటది. ఇంకా తిరిగి, తిరిగి లోకాలన్నీ తిరిగొచ్చినట్లు అలసిపోతదట అది. అన్నీ తిరిగి, 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 తిరిగి గానిగ ఉన్నదక్కడే ఉంది. అలా ఎంతో చేసినట్లు, ఎన్నో అయిపోయినట్లు మొత్తం తిరిగిందంతా మైపన్‌లోనే. బుద్ధి నడిచిందంతా దాంట్లోనే. అలా చేసి, చేసి మనసు అలిసిపోయుంది. జన్మ జన్మల నుండి అలసిపోయుంది. అలా మొత్తం మన మనసే మనల్ని తినేస్తుంది. మన సంస్కారమే మనల్ని తినేస్తుంది. మన బుద్ధే మనల్ని మింగేస్తుంది. చేస్తదట చెట్టు ఒక వృక్షం నుండి ఎన్ని వందల కొద్దీ, లక్షల కొద్దీ అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. అగ్గిపుల్లలు తయారైపోతాయి. ఒక్కొక్క చెట్టు నుండి వందల కొద్దీ అగ్గిపుల్లలు తయారైపోతాయి. అదేం చేస్తది? చిన్న ఒక్క అగ్గిపుల్ల ఎంత పెద్ద చెట్టును తగలబెట్టేస్తది. అలా 2 యుగాల నుండి మొత్తం జాలం అల్లి కూర్చొనున్నాం. నాది, నా వాళ్ళు, నాకు, నేనెలా అన్నీ తయారైందంతా అదే జాలం. ఎన్ని లక్షల కొద్దీ కర్మలు, లక్షల కొద్దీ ఎన్ని రకాలు చేసి కూర్చున్నాం. చివరికి చివరి జన్మకొచ్చేసరికి అది మన బుర్రని తినేస్తుంది. మనల్ని తినేస్తుంది. మన కర్మలను, మన పుణ్య ఖాతాను అన్నిటిని మింగేస్తుంది. కాబట్టి ఎక్కడ ఇప్పుడు మైపననేదొద్దింక. చాలింక. మొత్తం తగలబెట్టేసేయాలింక. ఎక్కడ మైపననేదొద్దు. కాబట్టి అన్నిటిని ఇప్పుడు సమాప్తి చేసేసేయాలి. వాటిని ఇప్పుడు మైపననేది సమాప్తి కావాలి. కాబట్టి ఎక్కడ నాది, నావి అనేటువంటిదొద్దు. నాకు అనేదొద్దు. పూర్తి నిస్వార్థంగా కావాలి. పూర్తి నిర్మలంగా కావాలి. బుద్ధి ఇంకా డివైన్‌గా కావాలి. ఇంకా సతోప్రధానంగా కావాలి. లైన్ క్లియర్ ఉండాలి. ఒక్క బాబాతో లైన్ క్లియర్ ఉంటే బాబా స్వరూపం పూర్తి స్పష్టంగా ఏ క్షణంలో అనుకుంటే ఆ క్షణంలో, ఎప్పుడు అనుకుంటే అప్పుడు బాబా స్వరూపం లేక మన యొక్క ఇంటి మార్గం పూర్తి లైన్ క్లియర్ అయిపోవాలి. అడవిలో నడిచి, నడిచి, నడిచి ఏం చేస్తారు అక్కడ ఒకరు నడిచారంటే ఇంకా నలుగురు నడుస్తారు. నడిచి, నడిచి, నడిచి అదొక రోడ్డు దారి తయారైపోతది. అలా బుద్ధి ఎప్పుడు పరంధామం వైపు వెళ్ళి, 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 వెళ్ళి మన కోసం రోడ్డు లైన్ క్లియర్ ఉండాలి. పరంధామం లైన్. ఎప్పుడు అనుకుంటే అప్పుడు అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం. అలా లైన్ క్లియర్ ఉండాలి. దాంట్లో ఇంకా ఏ రకం కల్తీ వద్దు. వేరే రకం ఏది ముళ్ళు, రాళ్ళు ఏది పడకూడదింకా. దాంట్లో మధ్యలో ఏది ఆటంకం లేకుండా రోడ్డు లైన్ క్లియర్ ఉండాలి. ఏ క్షణంలో అంటే ఆ క్షణంలో పరంధామం వరకు ఎగరగలగాలి. డిటాచ్ కాగలగాలి. అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం. బాబా ఈ మధ్య చాలా చెప్పాడు. అశరీరిగా అయ్యేటువంటి చాలా కాలం యొక్క అభ్యాసం ఉండాలి. అలా శరీరానికి డిటాచ్ అయ్యేటువంటి అభ్యాసం. ఎప్పుడంటే అప్పుడు పరంధామం వెళ్ళడం కోసం రోడ్డు లైన్ క్లియర్ ఉండాలి. రోడ్డా? ట్రైనా? లేక ర్యాకెటా? మొత్తానికైతే మీది ఏ రకంగా వెళ్తారో లైన్ క్లియర్ ఉండాలి. ఎక్కడ క్రాష్ కాకూడదు. అంత బుద్ధి లైన్ క్లియర్ కావాలి. క్లీన్ ఉండాలి. దాంట్లో మధ్యలో ఇంకా వేరే వేరే ఏ రకం పడకూడదింకా. దేహము, దేహదారులు, విషయాలు, స్వభావాలు, సంస్కారాలు. ఈ సంస్కారాలు ఏం చేస్తాయి? మన సంస్కారాలు మనకు విఘ్నం అవుతున్నాయి. మన వాచ మనకు విఘ్నం అవుతుంది. ఎందుకంటే కంట్రోల్ లేదు దేనిపైన. కాబట్టి కంట్రోల్ లేకపోవడం వలన అలాంటి కంట్రోలింగ్ పవర్ లేకపోవడం వలన చివరికి అది విఘ్నం అవుతుంది. నిజానికి మన సంబంధాలు మనకు సహయోగి. కానీ వాటిని ఏం చేశాం? మనం ఏం చేశాం? అటాచ్‌మెంట్‌తో సహయోగి కాదు. సహయోగం పొందకుండా ఏం చేస్తున్నాం? బాబాకు దూరం చేసే విధంగా అయిపోయాయి. ఎందుకోసమంటే యోగంలో విఘ్నం అవుతున్నాయి. అదే దేహదారులు, దేహము, దేహ ప్రపంచం ఎందుకు విఘ్నం అవుతున్నాయంటే ఆత్మాభిమాని కాలేదు. ఆత్మిక చింతన లేదు. ఆత్మిక దృష్టి రాలేదు. ఆత్మాభిమాని కాలేదు కాబట్టి ఆ సంబంధాల నుండి సహయోగం పొందకుండా
అవి విఘ్నం అవుతున్నాయి. సంస్కారాలు మనకు ఏ విధంగా కావాలి? ఇప్పుడు అన్నీ కూడా సంస్కారాలన్నీ చల్లబడాలి. శాంతి లో సహయోగి అయిపోతాయి. కాబట్టి ఏ రకమైనటువంటి సంబంధమైనా కానీ ఇప్పుడు రుహానీ సంబంధంలో మార్చాలి. బిందువుగా మార్చేసేయాలి. వాళ్ళు బిందువు, వాళ్ళ పాత్ర బిందువు, వాళ్ళ కర్మలు బిందువు, మొత్తం అన్నిటికి బిందువు పెట్టేసేయాలి. అప్పుడు ఆ సంబంధాలు మనకు సహయోగి అవుతాయి, విఘ్నం వేయవు. మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మన సంస్కారాలు చాలా జటిలంగా అయిపోయి ఉన్నాయి. వాటిని పట్టుకొని వేలాడుతూ ఉన్నాం కదా! ఆ సంస్కారాల్ని పట్టుకొని వాటిని సమర్థిస్తూ, వాటిని వెనకేసుకొస్తూ, వాటిని కొంచెం కన్సెషన్ ఇస్తూ, వాటిని ఎక్స్‌క్యూజ్ చేస్తూ, క్షమిస్తూ, వాటిని ఏం చేస్తున్నాం? వాటిని ఉపయోగించుకుంటున్నాం. రావణుడి ఆస్తిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ సంస్కారాలు ఏం చేస్తున్నాయి? యోగంలో విఘ్నం వేస్తాయి. కాబట్టి సంస్కారాలను ఇప్పుడు ఏం చేయాలి ఇంకా? ఇంకా సరళంగా చేయాలి. ఇంకా తేలిగ్గా కావాలి. ఎంత తెలియకుండా సంస్కారం నడుస్తుందో, దానికి సంస్కారం ఎలా తయారైపోయింది. ఇలా వాళ్ళ పిల్లలకు బైక్ ఇచ్చారంటే మొదట మొదట కింద పడినా పర్వాలేదు, దెబ్బలు తగిలినా పర్వాలేదు. నడవడం నేర్చుకుంటారు, నడిపిస్తారు. బస్సు చూస్తే చాలు అది ఎక్కి రయ్యిమని ఎగిరి వెళ్ళిపోతారు. అలవాటైపోయింది, సంస్కారం అయిపోయింది. అలా సంస్కారం తెలియకుండానే పనిచేస్తుంది. మరి అంత నేచురల్‌గా పనిచేస్తున్నప్పుడు, అంత మంచినీళ్ళ ప్రాయంగా సంస్కారాలు పనిచేస్తున్నాయి. మరి జ్ఞాపకం ఎందుకు పనిచేయట్లేదు? యోగం ఎందుకు పనిచేయట్లేదు? ఆ యోగం, సంస్కారం ఎప్పుడు తయారు కావాలి? తెలియకుండానే బుద్ధి పరంధామం ఎందుకు పరిగెత్తదు? తెలియకుండానే శరీరానికి డిటాచ్ ఎందుకు కావద్దు? అంత సంస్కారం తయారు కాలేదు. ఇంకా సంస్కారం తయారు కాకుంటే శరీరం వదిలితే ఏమి ఉంటాం మరి? సంస్కారాలే కదా తర్వాత జన్మలో వచ్చేవి. ఇంకా యోగం, సంస్కారాలు పక్కా కాకుంటే మరి ఎక్కడొస్తాం మరి? బాబా చెప్పారు కదా! సంస్కారాలు పక్కా సంస్కారాలుంటే ఇంకొక జన్మలో వచ్చేసి ఎక్కడొచ్చినా కానీ మళ్ళీ బ్రాహ్మణులవుతారు. ఒకవేళ సంస్కారాలు జ్ఞానం, యోగం, సంస్కారాలు పక్కా లేవు అంటే సహయోగి అవుతారు. ఇంకొక చోట వెళ్ళి సహయోగి అవుతారు. అంతేకాని బ్రాహ్మణులుగా కాదు. అంటే అడ్వాన్స్ పార్టీలో వెళ్ళాలంటే చాలా మంచి ప్రాలబ్ధం తయారు చేసుకొని ఉండాలి. చాలా ఆశీర్వాదాల బలం. ఫస్ట్ పర్ఫెక్షన్ అంతా పవిత్రత, పర్ఫెక్షన్ ఉండాలి. సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారాలు పూర్తిగా తయారైపోతే వెళ్ళి అడ్వాన్స్ పార్టీలో వెళ్తాం. అడ్వాన్స్ పార్టీ అంటే భవిష్యత్తులో వెళ్ళి కొత్త ప్రపంచం యొక్క ప్లానింగ్, కొత్త ప్రపంచం యొక్క ఇంజినీర్స్, కొత్త ప్రపంచం యొక్క ప్లానింగ్ అవుతుంది. కాబట్టి మనం వెళ్తే ఎక్కడెళ్తాం మరి? అడ్వాన్స్ పార్టీలో వెళ్ళేదుందా? లేకుంటే కృష్ణుడితో పాటే వచ్చేదుందా? జానకిదాది ఎప్పుడు కోరిక పెట్టుకునేది, కృష్ణుడితో పాటు జన్మ తీసుకుంటాను నేను. కృష్ణుడిని ఎత్తుకోవాలి, కృష్ణుడితో పాటే ఉండాలి. ముందే ఎళ్ళిపోతే అమ్మా నేను మళ్ళీ కృష్ణుడిది మిస్ అవుతాను కదా! కాబట్టి ముందే ఎళ్ళిపోను నేను. అనేది. అలా మరి ఎక్కడెళ్తాం మరి? అడ్వాన్స్ పార్టీలో వచ్చేదుందా? లేక కృష్ణుడితో పాటు వచ్చేదుందా? లేకుంటే సంస్కారం పక్కా చేసుకొని బ్రాహ్మణ జన్మ తీసుకునేదుందా? లేకుంటే చివరికి సహయోగిగా మిగిలేదుందా? సహయోగం చేసేదుందా యజ్ఞంలో? ఎక్కడొస్తాం? కాబట్టి మన సంస్కారం ఎలా తయారైపోవాలి? పూర్తి పక్కా సంస్కారం తయారు కావాలి. నేచురల్ యోగి, సహజ యోగి సంస్కారం కావాలి. నిరంతర యోగి సంస్కారం కావాలి. బుద్ధి క్షణాలలో ఎందుకెళ్ళదు? నిన్న సూరజ్ భాయ్ చెప్తున్నారు కదా! లేవగానే ఎలా ఉండాలి? 5, 10 నిమిషాలు చాలా మంచి సమయం అది. చాలా మంచి శక్తిశాలి సంకల్పం చేయండి. ఆ టైం వేస్ట్ కాకూడదు. కళ్ళు తెరవగానే ఉన్నటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, అవి చాలా శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పం చేయండి. అదే సంస్కారం తయారైపోతుంది. మరి కళ్ళు తెరవగానే ఏదైతే సంకల్పం చేస్తామో, అది మన యొక్క ఒరిజినల్ సంకల్పం. ఎవరినైనా ఫస్ట్ చూడగానే వచ్చినటువంటి ఫస్ట్ సంకల్పం ఏదైతే ఉందో, అది మన యొక్క ఇంప్రెషన్. మన యొక్క సంకల్పం అది. తర్వాత మార్చుకుంటాం. అది కాదులే ఇది జ్ఞానంతో మార్చుకోవడం వేరు. కానీ ఫస్ట్ ఫస్ట్ మన యొక్క ఆలోచన ఏదైతే వస్తుందో,
చూడగానే, వినగానే, మాట్లాడగానే మొట్టమొదట ఏదైతే మన మనస్సు నుండి వస్తున్నటువంటి సంకల్పం ఉందో, అది మన యొక్క ఒరిజినల్ క్వాలిటీ. మన యొక్క మనస్సు యొక్క ఒరిజినల్ సంస్కారం అది. కాబట్టి చూసుకోవాలి నా క్వాలిటీ, మనస్సు యొక్క క్వాలిటీ ఎలా మారిందిప్పుడు? జ్ఞానం చింతన చేసి చేసి మనసును మార్చుకుంటున్నానా? లేక ఒరిజినల్‌గానే నా మనసు పాజిటివ్‌గా ఉందా? అంటారు కదా! నాకు పుట్టినప్పటి నుండి ఇదే నేచరు. ఓహ్! చాలా మంచిగుంటాను. మొదటి నుండి ఇదే. జ్ఞానంలో రాకముందు నుండిలే ఇలాగే అంటారు. కాదు. మొట్టమొదట సంకల్పం ఏదైతే వస్తుందో, చూడగానే, వినగానే, వెళ్ళగానే, కలవగానే ఏది చూసినా ఫస్ట్ సంకల్పం ఏదైతే వస్తుందో, ఆ క్వాలిటీ మన యొక్క ఒరిజినల్ క్వాలిటీ. ఒరిజినల్. కాబట్టి అది సతో ప్రధానంగా ఉందా? రజో ప్రధాన సంకల్పమా? చూడగానే అమ్మో! ఇదా చేశారు కదా! తెలుసు కదా! ఆహా! తెలుసులే. ఆ! అంతేనా? అని వచ్చేస్తది కదా! అదేంటిది మరి వ్యర్థం, నెగెటివ్. కాబట్టి మన సంకల్పం ఎలా నెగెటివ్ ఉందా? పాజిటివ్ ఉందా? ఎంతవరకు శుద్ధంగా ఉంది? మనసు ఎంత క్లీన్‌గా ఉంది? మనసు క్లీన్‌గా ఉందంటే పూర్తి పాజిటివ్ ఆలోచనలొస్తాయి. పూర్తి శుద్ధమైనటువంటి ఆలోచన. ఉదయం లేవగానే అలాంటి శుద్ధమైన ఆలోచనలు ఎందుకు చేయట్లేదు? సంస్కారం తయారు కాలేదు. ఒరిజినల్ సంస్కారం అలా తయారు కాలేదు. లేవగానే బిజీ బిజీ అది చేయాలి, ఇది చేయాలి, కలవాలి, వెళ్ళాలి, మాట్లాడాలి. అదే అదే సంకల్పాలు. ఎందుకోసం సంస్కారం అదే తయారైపోయింది. కర్మల కాన్షియస్ అయిపోయింది. కాబట్టి అదే సంస్కారం. అదే సంకల్పాలు. అంటే మన మనసు మనకు మిత్రుడు. మన బుద్ధి మనకు నిశ్చయ బుద్ధి కావాలి. మన బుద్ధి మనకు ఏ విధంగా దివ్యంగా కావాలి. మన బుద్ధి, మనస్సు ఇవి 2 చాలా మంచి సహయోగిలు. మిగతావన్నీ మనకు ఆటంకం వేసేవి, విఘ్నం వేసేవి, సమస్యగా తయారయ్యేవి. కాబట్టి మన మనస్సు, మన బుద్ధి ఏవైతే ఉన్నాయో మన ఫ్రెండ్స్ ఇవి. కాబట్టి ఫ్రెండ్‌షిప్ చేయాలి. దానికి చాలా మంచి దివ్యమైన సంస్కారం నేర్పించాలి. బుద్ధికి దివ్యమైనటువంటి సంస్కృతి నేర్పించాలి. దివ్యమైన గుణాలు నేర్పించాలి. దివ్యత నేర్పించాలి. చాలా మంచి రూట్ మ్యాప్ తయారు చేసి పెట్టాలి. ఇదే మార్గంలో నడవాలి. ఇది తప్ప వేరేది లేదింకా. వేరే ఆలోచించొద్దు. వేరే ల్ లైన్‌లో వెళ్ళకూడదు. వేరే మార్గమే లేదు. అలా బుద్ధిని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టాలి. క్షణంలో అశరీరి కాగలగాలి. అలా మనస్సు చాలా రకాలుగా భ్రమించి, భ్రమించి అరకల్పం సంస్కారం తయారైపోయింది. కానీ ఇప్పుడు ఆ సంస్కారాన్ని ఆత్మాభిమాని స్థితితో ఇంకా చాలా శక్తిశాలిగా మార్చాలి. కాబట్టి మనం చేసే అభ్యాసమే ఇది. కాబట్టి మనం చేయాల్సినటువంటి అభ్యాసం మనస్సు బుద్ధిని ఫ్రెండ్స్‌గా మార్చుకోవాలి. మనస్సు బుద్ధిని ఇంకా చాలా శాంతిగా చేయాలి. శీతలంగా చేయాలి. మనస్సు బుద్ధిని ఏ రకంగా చిన్న పిల్లల్లాగా దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎవరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు లేరు. తల్లిదండ్రులు కూడా చదువుకో, చదువుకో అంటారు. టీచర్ కూడా చదువుకో, చదువుకో అంటారు. ఎక్కడెవ్వరు ఏం నేర్పించలేదు. దివ్య గుణాలు ఏం ధారణ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఇంకా కొంచెం మధురంగా ఎట్లా మాట్లాడాలి? బాబా నేర్పిస్తున్నాడు తప్ప ఎవ్వరు నేర్పించలేదు. ఏ తల్లిదండ్రి నేర్పించలేదు. ఏ టీచర్, గురువు నేర్పించలేదు. బాబా ఎంత మంచిగా నేర్పించాడు. అన్నీ మాట్లాడడం ఎలా? సాంగత్యం ఎలా? ఏ విధంగా ఎంత ప్రభావిత కాకుండా ఉండండి. ఏ ఆకర్షణ వద్దు. ప్రభావిత కాకండి. దీన్ని చూసి ఆహా! ఆహా! ఆ! భగవంతుడి కంటే మించిపోయి ఉన్నారా? వాహాహా! అనేదేం లేదు. ప్రభావిత కావడం ఎందుకు? లేకుంటే అవగుణాలు చూడడం, లేకుంటే సంఘదోషంలో రావడం, లేకుంటే ప్రభావిత కావడం. ఎప్పుడు ఏదో ఒకటి నెగెటివే తప్ప దాని నుండి నేర్చుకున్నది లేదు. కాబట్టి ఇప్పుడు సంఘదోషం వద్దు, ప్రభావిత కావడం వద్దు, ఆకర్షణ వద్దు, పరచింతన వద్దు, ద్వేషము వద్దు. ఇవన్నీ మన కోసం నెగెటివ్. కాబట్టి కేవలం ఆత్మాభిమాని కావాలి. ఆత్మిక దృష్టి రావాలి. లేకుంటే ఏమవుతదది? సంఘదోషం యొక్క ప్రభావం బుద్ధి పైన పడుతది. బుద్ధి పైన పడి బుద్ధిని కలుషితం చేసేస్తది. ఆహా! వాళ్ళలా చేశారు కదా! నేను చేస్తే తప్పు లేదు. వాళ్ళలా ఉన్నారు కదా! నేనిలా ఉండొచ్చు. అలా సాంగత్యం యొక్క ప్రభావం బుద్ధిని హ్మ్, కలుషితం చేసేస్తది. కాబట్టి సంఘ్ యొక్క ప్రభావం. సంఘ్ అంటే ఎప్పుడు పక్కనే ఉండరు. మనస్సు యొక్క బుద్ధి యొక్క ఏదైతే బుద్ధి ద్వారా ఎప్పుడు ఏదైతే చింతన చేస్తామో అది మన సంస్కారం అయిపోతది. అదే మన అలవాటయిపోతది. కాబట్టి మనస్సు, బుద్ధి మన యొక్క ఫ్రెండ్స్‌గా చేసుకొని దాన్ని ఇంకా చాలా మంచి ట్రైనింగ్ ఇవ్వాలి.
బాబా చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మనస్సుకు, బుద్ధికి, వాచాకు, సంస్కారాలకు ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నాడో ఇవన్నిటితో ఏం చేస్తాం? చివరికి మన లక్ష్యం సహజ యోగి అవుతాం. కావాల్సిందే అది సహజ యోగి, నిరంతర యోగి కావాలి. అలా సహజ యోగం, నిరంతర యోగం మన యొక్క లెక్క ఖాతా సమాప్తం చేస్తుంది. హిసాబ్ కితాబ్ సమాప్తం అయిపోయి తేలిగ్గా అయిపోయామంటే నేచురల్ అయిపోతుంది. ఇంకా యోగం. సంస్కారం తయారైపోతుంది. యోగి యొక్క సంస్కారం తయారైపోతుంది. యోగి సంస్కారం తయారైపోయిందంటే అన్నీ భవిష్యత్తంతా చాలా తేలిక. ఒకటి సంస్కారం, యోగి సంస్కారం కావాలి. ఇప్పుడు మన లక్ష్యం అది. మనం ఇప్పుడైతే మనకు తెలుసు కదా! మన సంస్కారం ఎలా ఉంటుందో అక్కడే వెళ్తాం. ఏదైతే ఎలాంటి సంస్కారం తయారు చేసుకుంటామో అంటారు కదా! ఏది జ్ఞాపకం చేస్తే అక్కడెళ్తాం. ఆ విధంగా మన సంస్కారం ఎలా ఉంటుందో ఆ యుగంలో వస్తాం. రజో ప్రధానం సంస్కారమే ఉందా ఇంకా? లేక సతో ప్రధానంగా అయిపోయిందా? సతో సమానంగా ఉందా? లేక తమో సంస్కారం ఉందా? ఏ యుగంలో వచ్చే సంస్కారం ఉంది? కాబట్టి మన సంస్కారాన్ని ఇంకా సతో ప్రధానంగా మార్చాలి. 1, 1, 1లో వచ్చేంత దివ్యంగా కావాలి. అలాంటి సంస్కారాల్ని తయారు చేసుకోవాలి.